సన్ని ఒక హీరోగా బాగా ఎదగబెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ వెనకున్నటువంటి వాళ్ళ అబ్బాయిలైతేమి, అలాగే మా ఆర్వీఆర్ స్నేహితులంటే ఎలా ఉండాలనే దానికి ఇది నిదర్శనం. ఒక స్నేహితుడిని పుష్ చేసేదానికి లీడ్ చేసేటటువంటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడాలి. అలాగే మా గంట ఏదైతేమి అందరూ చేరి మంచిగా సంజీవిని సెలెక్ట్ చేసుకోవటం అనేది మంచి పరిణామం. శివ ప్రతి సినిమా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి క్లాపులు నేను అశోక్ మేము రెగ్యులర్గా పర్మనెంట్ అయ్యాము. జెన్యూన్గా చెప్పాలంటే సినిమా దినదినాభివృద్ధి చెందినట్టు ఆయన ఒక్కో సినిమాకి స్టెప్స్ పెంచుకుంటూ పొజిషన్ పెంచుకుంటూ అలానే క్యాస్టింగ్ వైజ్ బాగా బెటర్ చేసుకుంటూ కమర్షియల్ సినిమాల్లోకి బాగా లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్ శివశంకర్ మీకు ఈ సినిమా పెద్ద లీడ్ అవ్వద్దనని నా నమ్మకం. యాక్చువల్గా దీనికి ముందు సినిమానే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చినా డబ్బు చాలా రావాల్సిన సినిమా అది మిస్ఫైర్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కోణాల్లోనూ బాగుంటుందని చెప్పి బాగా ఫైట్ చేసావు, బాగా ఎమోషన్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు అన్ని విషయాల్లోనూ. నాకు ఈ సినిమా ఈ ఫీలింగు రావడానికి కారణం మా బావ శ్రీహర్ ఉండేవాడు. శ్రీహర్ని హీరోని చేయటానికి సినిమా ఇండస్ట్రీ పెద్ద తాపత్రయం వల్ల కేవలం తన తోటి స్నేహితులు తన వెలవిషర్సే తనేదో స్టార్ని చేయాలంటూ అతను రియల్ స్టార్ అయ్యాడు. అలాగే ఈరోజు శివ అలాగే ఒక శ్రీహరి ఎలాగా స్టార్గా ఎదిగాడు, మిడిల్ ఏజ్లోనే మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి లక్ ఉంటుంది. డెఫినెట్గా నువ్వు మంచి స్టార్ అవ్వాలని చెప్పి అదే చెప్తండి. అదే గంట మాత్రం పోయాడు దాదర్ ఎక్స్ప్రెస్ ఘటనలన్నీ తను పెళ్ళికి కూడా కారణమైంది ఆ సినిమానే అయింది. ఏదేమైనా తను కూడా ఈ డయాస్ మీద అనుకోకుండా తలుచుకోవటం అనేది రియల్గా అతని విషయస్ నీకు ఉంటాయి. డెఫినెట్గా ఆశీర్వచనాలు. డెఫినెట్గా ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. పెద్ద కాంపిటీషన్స్ ఉండవు, బాగా థియేటర్లు దొరికినాయి, మంచి సినిమా అవ్వాలి, ఇంకా మంచి కమర్షియల్ సినిమాలు నువ్వు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియమైంది. మధ్యాహ్నం కలిసాను. డెఫినెట్గా నీ ప్రయత్నం, నీ పోరాటం తొందరలో నిజ రూపంలోకి దాల్చబోతుంది. అలాగే థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. మార్చిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉగాదికి అవార్డుల ఫంక్షన్ గ్యారంటీగా చేస్తామని చెప్పారు. ఈ సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సబ్సిడీల విషయంలో గంటా పోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం నీకు మంచి రెస్పాన్స్ వచ్చి నీ కార్యరూపం దాల్చబోతుంది. ఏదేదైనా ఈ రోజుకి ఇది మాత్రం జరిగింది. అనుకోకుండా ఈ డయాస్ మీద నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాల్సి వచ్చింది. ఆయన ఒక ప్యాషన్తో ఎప్పుడు బ్రహ్మాండమైన సినిమా చేయాలి అని చెప్పి గతంలో అప్పట్లో ఒకడు ఉండేవాడు కాడి నుంచి చూసుకుంటే ప్రతిదీ అక్కడ ఒకడు ఉండేవాడు. అది కూడా మంచి సినిమా బాగా చేశారు. సో ఇప్పుడు మేగోడి సంజీవ్ గారు అంటే ఎడిటింగ్ ఈయనే చేశారు. సరే అప్పుడు కొంచెం ల్యాగులు ఉంటే ల్యాగులది నేను కొంచెం ఎడిటింగ్ చేశాను నేను అప్పుడు. సో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మన సంజీవ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఒక ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. తను ఒక నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తాడు. ఇటు కన్నడ సినిమా చేసినా ఇటు తెలుగు సినిమా చేసినా అది చేస్తాడు. ఇక ఈయన శివ గారికి అయితే అసలు ఆ తాపత్రయం కానీ అసలు ఆ ప్యాషన్ కానీ అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
వాళ్ళ రాఘవరెడ్డి ఒక టైటిల్, దాంట్లో మల్టీ డైమెన్షన్స్ అంటే రకరకాలు, ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ఉంది, అన్నీ అంటే కళ్ళ కలిపి ప్రేక్షకులకు ఏది కావాలనుకుంటే అది. ఒక పక్క నుంచి ఇటు వైఫ్తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్గా వాళ్ళని చంపేయటం వీళ్ళని చంపేయటం, ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాలు. అన్ని కమర్షియల్ ఫార్ములాస్తో చూసుకుని పర్ఫెక్ట్గా శివగారు ప్లాన్ చేశారు. ఇక నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావుకి వస్తే దాదాపు 33 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా, ఒక ఎమ్మెల్యే కాలనీ గెస్ట్ హౌస్ నుంచి ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కళ్ళతోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన నిరంతర ప్రయాణం ప్లస్ ఒక మిత్రుడిగా శివగారికి చేయటం కానీ అది చూసుకుంటే, తర్వాత లేటర్ పరిణామంలో మన అశోక్ కుమార్ గారికి వియ్యంకుడు అయ్యారు. సరే వియ్యంకుడు అయినప్పుడు సరే ఆయన నటుడు నిర్మాత, నేనేదో ఒట్టి నిర్మాతగా అయిపోతే బాగుండదని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నటుడు నిర్మాత అయిపోయాడు. సో వాళ్ళిద్దరికి అది మ్యాచింగ్ అయిపోయింది. ఇక మా గంటా శ్రీనివాసరావు చూసుకుంటే గతంలో నీకోసం అనే సినిమాకి నంది అవార్డు సాధించిన నిర్మాత ఆయన. అదే కాకుండా సబ్సిడీస్ ఎంతోమంది పెండింగ్, మా కళ్యాణ్ గారి కాడి నుంచి దాదాపు చాలామంది పెండింగ్ ఉంటే ఒకే ఒక్కడు పోరాడి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు, కంపల్సరీ ఆ పెన్షన్స్ కావాలి అని చెప్పి. దానికి చాలామంది ఎంతో నిరుత్సాహపరిచినా కూడా లేదు అని చెప్పి సాధించి చేసినవాడు గంటా శ్రీనివాసరావు. ఆయన ఉండి ప్రొడక్షన్ ఇచ్చేయటం, తర్వాత జనార్దన్ గారు కానీ అందరితో కానీ ట్రావెల్ అవటం, సో ఆయన దీనికి చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ జరిగినాయి. సో ఇంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, కళ్యాణ్ గారు కానీ అశోక్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో పెదాలతో మాట్లాడుతున్నాం, ఏదో పెదాలతో చెప్పేసాం కాకుండా రియల్ హార్ట్తో ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండాలి. మా డిఎస్ రావు కానీ చూసుకుంటే డిఎస్ రావు కూడా నటుడు నిర్మాత. సార్ నేను కూడా అనుకోకుండా నటుడు నిర్మాతను అయిపోయాను ఇదే కోవలో. సో మా కళ్యాణ్ గారు చూసుకుంటే సరే అశోక్ గారును కళ్యాణ్ గారు బాగా విడదీయరాని బంధంలాగా ఉండేది. ఆ బంధంలో ఆ ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఈశ్వర్లో ఆయన నిర్మాతగా ఉన్నాడు, ఈయన నటుడు చేశారు. ఈయన ఒక ఇన్స్పెక్టర్ వేషం ఇచ్చాడు అప్పుడు. సో ఇట్ట అందరూ నిర్మాతలందరూ నటులు అయిపోతా అంటే పాపం నటులు ఏమైపోవాలి, కొంచెం ఆలోచించండి. డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి మనం చూసుకుంటే ఒక సమరసింహారెడ్డి కానీ, ఒక వీరసింహారెడ్డి కానీ, ఒక ఇంద్రసేనారెడ్డి కానీ, ఇట్లా చూసుకుంటా భరత్ సింహారెడ్డి కానీ, చెన్నకేశ్వరరెడ్డి గారి అన్నీ ఆడిన సూపర్ హిట్లో డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి కూడా సూపర్ హిట్ అయ్యి జనవరి 5 ఒక అద్భుతమైన డేటు. జనవరి 5కు ఒక హిస్టరీ ఉంది. మనకి ఎన్టీ రామారావు గారి గులే బకావళి కథ రిలీజ్ అయింది అప్పుడే, అతి పెద్ద హిట్. ఆ గులే బకావళి కథలో డైరెక్టర్ పేరు ఉండదు, దాని ముందు డైరెక్షన్ చేసిన సీతారామ కళ్యాణంలో డైరెక్టర్ పేరు ఉండదు. దాని తర్వాత ఎప్పటికో శ్రీకృష్ణ పాండవిలో డైరెక్టర్ పేరు వేసుకున్నారు. డైరెక్టర్ పేరు వేసుకుంటే అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను ఆయన డైరెక్టర్ పేరు వేసుకోవటం లేదు, ఆయన్ని ఏమీ చేయలేము, ఆయనే 24 క్రాఫ్ట్స్, అందుకని ఆయన బతిమాలి ఆయన్ని ఎట్టగొట్ట పేరు వేయించుకోవాలని చెప్పి పుల్లయ్య గారిని పంపిస్తే పుల్లయ్య గారితో ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను పాస్ అయితే నాకు బిఏ డిగ్రీ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితే నాకు డైరెక్టర్ అనే డిగ్రీ వస్తుంది, అప్పుడే నేను డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకున్నాను, కానీ మీరేదో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమాకి నేను పేరు వేసుకుంటా, ఒకవేళ ఈ 3వ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని విభాగాల నుంచి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ 3వ సినిమా పేరు శ్రీకృష్ణ పాండవి వేసుకున్నారు. 3 సినిమాలు సూపర్ హిట్. ఆ గులే బకావళి కథ జనవరి 5 డేటు, ఆ డేట్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆ గులే బకావళి కథ ఎన్టీ రామారావు ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా బ్యానర్లో ఇది 3వ సినిమా అండి. ఇది ఈ 3 సినిమాలు కూడా మా గంటా శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది. గంటా శ్రీనివాసు, నేను, మా శంకర్రావు, మా స్నేహం 30 పేరు స్నేహం మాది. మా గురువుగారు వరలభ జాతకాన్ని గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో, అని ఈ మధ్య కాలం చేశారు. ఆ స్నేహం ఆ రోజు నుంచి కూడా ఇండస్ట్రీలో ఉండి మళ్ళీ తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చి వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ సినిమా రంగానికి వచ్చి సినిమాలు తీసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాము. శ్రీ కళ్యాణ్ గారు మాకు అత్యంత ఆప్తుడు, మా స్నేహం కూడా 30 ఏళ్ల స్నేహం. అట్లాగే ప్రసన్న గారు ఇండస్ట్రీలో ఉండి మా తోచిన చేదోడు బాధలకు సహాయం చేస్తున్నాము ఇన్నేళ్ళ నుంచి కూడా.
ఈ కళ్యాణి గారు అయితే మాకు ఎప్పుడు ఏ ఏ ఏ కావాలన్నా కానీ ఎప్పుడు చేసినా ఫోను లేదు రాను అనకుండా మా వెనకమాల సహాయం అందిస్తూ వచ్చారు. తర్వాత మా అశోక్ కుమార్ గారు, మేము అంటే ఫస్ట్లో పరిచయాలు లేకపోయినా తర్వాత మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం అయింది. దాంతో చుట్టంగా ఏర్పడింది. అనుకోకుండా ఆయన ఫీల్డ్లో ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, మేము అనుకోకుండా ఫీల్డ్లోకి వచ్చాము. ఆ విధంగా కలిసినాం మా ఇద్దరికి. పోతే ఈ మూడో సినిమా ఈ రాఘవరెడ్డి అసలు యాక్చువల్గా సెకండ్ రిలీజ్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది. సరసర కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 5న థియేటర్లో రిలీజ్కి పెట్టాము. దీనికి మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రెస్ కానీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సంక్రాంతి కూడా అంటే కొత్త సంవత్సరం కాబట్టి అది తెలుగు సారీ ఉగాది అండి. అందరికీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ యా. అండ్ శివ గారికి కంగ్రాచులేషన్స్, అండ్ సంజీవ్ మెగోటి గారు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నాకు ఎప్పుడు కథ చెప్తున్నారు. మా రాఘవరెడ్డి మూవీ టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే మా హీరో గారు ఎనర్జీ చూశారు, హీరో గారితో 2 సినిమాలు చేశాను. సో తప్పకుండా ఈ రాఘవరెడ్డి బెస్ట్ సినిమా అవుతుంది సార్. సో మీతో జర్నీ చేయాలి. అలాగే మా డైరెక్టర్ గారు మల్టీ స్టార్ అనమాట. ఆయన యాక్ట్ చేయగలరు, యాక్ట్ చేసి చూపించగలరు, రైటర్గా రాయగలరు, పాటలు పాడగలరు, ప్రొడ్యూసర్ కూడా చేయగలడు. సో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు అనమాట. మనకు ఒక ప్రొడ్యూసర్గా మనకు ఎంత బడ్జెట్లో ఏం కావాలన్నది దాన్ని బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు. సో మా యోగి అన్నకు ప్రతి సినిమాలో వేషాలు ఇస్తున్నారు సార్. మాకు కూడా మీతో జర్నీ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఈ విజయాలు మరిన్ని సాధించుకోవాలని ఆయన తృష్ణ తీరతలేదు. ఏదో ఇంకా సమాజానికి ఇవ్వాలి చిత్ర రూపాన, అంటే చలనచిత్ర రూపేణ తను నిరూపించుకోవడమే కాదు, ఈ సమాజానికి కొంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలా. సమాజంలో నేను కూడా ఒక సంతోషానికి నేను కూడా భాగస్వామి కావాలని కోరుకోవడం శివ కంఠమనేని గారికి మరియు మా అన్న వెంకటేశ్వరరావు గారికి ఉండడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. వీళ్ళ యొక్క తృష్ణ ఇంకా తీరొద్దని, అది ఇంకా అనేక చిత్రాలు తీయాలా, ఇటువంటి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి ప్రేక్షకులకు తర్వాత విమర్శకులకు చేతి నిండా పని కల్పించాలని కోరుతున్నాను నేను. కంటి నిండా ఈ సంవత్సరం నాకు ఒక మంచి దిశ దశ 2 కల్పిస్తుంది అనడానికి ఉదాహరణ రాఘవరెడ్డి రిలీజ్ అవ్వటం. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక మాస్ హీరోకి ఎలాగైతే చేయొచ్చో అలాగే చేసాం. శివగారు నేను 3వ సినిమా హీరోగా అనుకోలేదు, ఓ 30-40 సినిమాల హీరోలాగా ప్రజెంట్ చేసాం. వారు కూడా చాలా కష్టపడ్డారు. అలాగే మా నిర్మాతలు కూడా మేము ఏం అడిగినా కూడా దానికి నో అనకుండా సపోర్ట్ చేశారు. అలాగే రాశి గారు, నందితా శ్వేత, రఘుబాబు, అజయ్ ఘోష్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, బిత్రి సత్తి, యోగి కత్రి, రాధాకృష్ణ, ఇక చాలామంది, అంటే పేరు చెప్పుకుంటే ఇంకా 100 మంది ఉంటారు. సో అంతమందిని ఒక చోట చేర్చి ఓ పెద్ద సినిమా, చిన్న సినిమా కాదు ఇది, ఓ పెద్ద సినిమా. పెద్ద సినిమాకి ఏం కావాలో అన్ని హంగులు దీంట్లో కూడా అమర్చి రాఘవరెడ్డిగా మలిచాం. దీనికి తెర ముందు నటినట్లు కష్టపడితే తెర వెనుక మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కో డైరెక్టర్ అనిల్ కుమార్, తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ భీమ్, మహేష్, ఇలాగ చాలామంది, దాదాపు ఒక 6-7 కుర్రాళ్ళు నా వెంట ఉండి ఈ సినిమాని చేయించారు. అలాగే ప్రొడక్షన్ దీంట్లో కొల్లిపర శ్రీనివాస్ గారు, అనిల్ గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రమణ గారు, వాళ్ళు కష్టపడ్డారు. దాంతోపాటు మా టెక్నీషియన్స్ సినిమా బాగా రావడానికి అహర్నిశలు సపోర్ట్ చేసినటువంటి కెమెరామెన్ హరీష్, అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ ఆవుల వెంకటేష్,
ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, డ్యాన్స్ మాస్టర్స్ భాను, కిరణ్, ఇలాగా అందరికి కూడా, అంటే లైట్ మెన్స్తో సహా, మేకప్ వాళ్ళతో సహా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి నా సినిమా, నా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది రాఘవరెడ్డి. క్రిమినాలజీ ప్రొఫెసర్ క్యారెక్టర్లో శివాకంఠంనేని గారిని కొత్త అవతారంలో చూస్తారు. 2024 శివాకంఠంనేని గారికి, అలాగే మా నిర్మాతలు రాహుల్ వెంకటేష్ గారికి, రాంబాబు యాదవ్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, మిగతా అందరికి కూడా డబ్బు తెచ్చిపెడుతుంది, అలాగే మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బాగా మాట్లాడతాను నేను. యాక్చువల్గా ఒక అరగంట అయినా మాట్లాడతాను, కానీ సో చాలా హ్యాపీగా ఉంది, టెన్షన్ లేదు, హ్యాపీగా ఉంది. అన్నయ్య చాలా మాట్లాడతాడు, చాలా సినిమాలు చేశాడు, చాలా ఇప్పుడు ఎందుకంటే పవర్ఫుల్ టైటిల్ పెట్టినాడు కదా, ఆ పవర్ మాట్లాడనిస్తలేదు. సో సి కళ్యాణ్ గారు, నేను కన్నడలో సినిమాలు చేస్తే అక్కడ ల్యాబ్ చేసినప్పుడు సపోర్ట్ చేశారు. జస్ట్ ఫోన్ చేసి ఇది చేసినా కూడా వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఎవరు ఏంటి ఎలాగని అనకుండా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిత్వం గల పెద్ద మనిషి. సో థ్యాంక్స్ సార్. అండ్ రాఘవరెడ్డి ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. జనవరి 5న ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా పెద్ద ఎన్టీఆర్ గారి సినిమా లాగా మా హీరో శివాకంఠంనేని గారి రాఘవరెడ్డి సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. సక్సెస్ఫుల్ జర్నీ ఈ సంవత్సరంతో నాకు కూడా మొదలవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే రాఘవరెడ్డి సినిమా విషయానికి వస్తే, ముందు కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పినట్టు అవార్డుల ఫంక్షన్ అనగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. 2009లో ఇచ్చారు అవార్డ్స్, అంతే సార్. అదే సార్, 2009లో ఇచ్చారు అవార్డ్స్, లాస్ట్ అవార్డ్స్ అవే, తర్వాత ఇవ్వలేదు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే మా అబ్బాయికి నంది అవార్డు వచ్చింది అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఎనీహో సార్. అలాగే ఒక ఇక్కడున్న పెద్దల్లో వెళ్ళిపోయారా, ఆయన ఒక లైబ్రరీలా ఉంటుందండి మైండ్. నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే అన్న చేసిన ఫస్ట్ మూవీలో, నేను చేసిన ఫస్ట్ మూవీ అన్న డైరెక్షన్లోనే చేశాను. అలాగే అన్న చేసే ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తున్నారు. అంతే గొప్పగా రాఘవరెడ్డిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ శివన్నతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అండి, పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళు, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అన్నయ్య సి కళ్యాణ్ గారు, ఇప్పుడు మా బావగారు అయ్యారు అశోక్ కుమార్ గారు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్, నా ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారు, రాహుల్ వెంకటేశ్వరరావు గారు, రాహుల్ గిరిధర్ గారు, నా కో ఆర్టిస్ట్ యోగి నేను 2 సినిమాల్లో షేర్ చేసుకున్నాం. ఫస్ట్ రాఘవరెడ్డి అయిన తర్వాత ఆదిపురంలో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అదే విజయభాస్కర్ కూడా ఇప్పుడు ఈ సినిమాలో రాఘవరెడ్డిలో మంచి క్యారెక్టర్ చేశాడు. మణిశంకర్లో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. సో అట్లాగే మా డిఎస్ రావు గారు పార్ట్ 2లో కూడా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం ఆయన పార్ట్ 2 తీయాలని, ఎందుకంటే ఇది హిట్ అయితే తప్పకుండా ఇది ఒక ఏంటంటే జస్ట్ గోడచారి సిరీస్ లాగా తీయొచ్చు. ఇది డిఫరెంట్ కేసులు తీసుకుని డిఫరెంట్గా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సో మాకు మొదటి నుంచి సి కళ్యాణ్ గారు, ఇందాక ఆయన చెప్పినట్టు అశోక్ కుమార్ గారు, మా ఇంటి పూజారులాగా మాతో కొబ్బరికాయ కొట్టించి గుమ్మడికాయ కొట్టించేదాకా అంటుంటారు. అదేవిధంగా సినిమాని అక్కడొకటి సినిమాని అయితే మేము కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే రిలీజ్ చేసాము. సో అక్కడే నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజున మేము గర్వంగా చెప్పుకునేది అంటే మేము సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. మా ఆఫీస్ నుంచే రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇది మోర్ దాన్ 200 హాల్స్ మేము ఆఫీస్ నుంచే బుక్ చేసాం. సో ఆయన నేర్పించిన విద్య మాకు ఇట్లా ఇమీడియట్గా మేము కూడా దాన్ని లైన్లోకి తీసుకొచ్చాం. 3వ సినిమా వచ్చేసరికి సొంతంగానే మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మధ్యలో ఒక సినిమా భోజ్పూరి సినిమాలో యాక్ట్ చేశాను, శివాకా సూర్య అని. బయట కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు
పర్టికులర్గా ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మీరు పాత్రికేయులు రివ్యూస్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ మా ముందు మాకు బాగా సహకరించారు. మధురపూడి గ్రామం అనే నేనుకి దాన్ని మాకు రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. 700 సినిమాల్లో మనం సెలెక్ట్ అయింది. మొన్న ఈ మధ్యన కూడా నాకు పాత్రికేయ మిత్రులు విబి ఎంటర్టైన్మెంట్స్ అని వెండితెర అవార్డ్స్ ఇచ్చారు. అందులో మా కార్తీక్ ఏమో ఒక అవార్డు తీసుకున్నాడు నాతో పాటు. అందులో నాకు బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చారు మధురపూడి గ్రామం అనే దానికి. సో అంటే మాకు ఫ్యాషనే కాదు, వీ కెన్ ప్రూవ్ మా దగ్గర టాలెంట్ ఉంది అనేది మా మొదటి నుంచి మా నమ్మకం. విల్ డెఫినెట్లీ ప్రూవ్ అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉండాలి. ఈ జనవరి 5th రిలీజ్ అయ్యే సినిమా మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్.